అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలయోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రహ్మముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయడం చాలా మంచిదని చెబుతారు. ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతాన్ని చేపట్టి స్వామిని కీర్తించింది. సూర్య ఆలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిదని చెబుతారు. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధనుర్మాసంలో దేవాలయాల్లో ఆండాలమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం, సహస్రనామార్చనలో తులసి దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దారిద్ర్యం దూరమవుతుందని ప్రగాఢ విశ్వాసం. ఈ నెలలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పురాణాల్లో పేర్కొన్నారు. ధనుర్మాసంలో విష్ణువును మధుసూదుడనే పేరుతో పూజించి మొదట 15 రోజులు చక్కెర పొంగల్ని లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం సమర్పించాలి. పెళ్లి కాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడని, ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యపిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల సకల అభిష్టాలు నెరవేరుతాయని, గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. శ్రీకృష్ణుణ్ణి ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతులకు నచ్చిన వరునితో వివాహం జరుగుతుందని, ధనుర్మాసం వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్ళు తమ స్తోమతను బట్టి విష్ణు ప్రతిమను చేయించి పూజించాలి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేసి పంచామృతాలతో విష్ణుమూర్తిని అభిషేకించి తర్వాత తులసి దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. నెల రోజులు చెయ్యలేని వారు కనీసం 15 రోజులు, అది కూడా కుదరని వాళ్ళు 8 రోజులు లేదా 1 రోజన్నా చెయ్యాలి అని అంటారు. ధనుర్మాసం వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారని, ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతమని, ప్రాచీన కాలం నుంచి మన పూర్వీకులు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నట్లు చరిత్ర చెబుతుంది. నిజానికి ఆండాల్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రవిడ దేశ సాంప్రదాయమని పెద్దలు తెలియజేస్తారు. విష్ణు చిత్తుడి కుమార్తె గోదాదేవి మానవ మాతృలని కాక శ్రీరంగనాథుడిని వివాహం చేసుకుంటానని దీక్ష పూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలని ఒక పద్యంగా అనగా పాసురం రూపంలో రచించేది. అలా 30 పాసురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకి అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటారు.
ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరుకుంటారు. రంగనాథ స్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది. ఓం నమో నారాయణాయ. ఓం లక్ష్మీనారాయణాయ. గోవింద హరి గోవింద.